రాష్ట్రంలో 4 ప్రతిష్టాత్మక పథకాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభిస్తోంది. హైదరాబాద్ నగరం మినహా 606 మండలాల్లోని ఒక్కో గ్రామంలో 4 పథకాలకు అర్హులైన లబ్ధిదారులందరికీ సాయం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ఈ 4 పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఈరోజు ప్రారంభం చేయనుంది. అంటే నిన్న బట్టి విక్రమ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇదే మాట చెప్పారు. ఏమని? మండలానికి ఒక్కో గ్రామంలో స్టార్ట్ చేస్తామని చెప్పేసి. అంటే ఫస్ట్ స్టార్ట్ చేయాలన్నా 100 అడుగులు పోవాలన్నా 4 కిలోమీటర్లు నడవాలన్నా ఒక అడుగుతో స్టార్ట్ చేస్తారు కదా. సేమ్ గట్లనే ఆయన అదే మాట చెప్పిండు. ఒక గ్రామంలో స్టార్ట్ చేస్తాము, ఈలోపు ఇంకా దరఖాస్తులు వస్తూ ఉన్నాయి, దరఖాస్తులు పూర్తయి లబ్ధిదారులు ఎంపిక పూర్తయి అర్హులందరినీ ఒక ఫిల్టర్ చేసి లాస్ట్ అందరికీ ఎంపికైన లబ్ధిదారులందరికీ అర్హులందరికీ ఎంపికైన ఎవరికైతే అర్హతుందో వాళ్ళందరికీ ఇచ్చే వరకు మార్చి 31 వరకు అందరికీ ఇస్తామని చెప్పిండు ఆయన. దాన్ని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ నెగిటివ్గా చూసిరా, మాట తప్పిరు, ఫస్ట్ అందరికన్నారు, ఇప్పుడు మండలానికి ఒకటే గ్రామం అంట అని చెప్పేసి చేస్తున్నారు. కాదు, మండలానికి ఒక్కో గ్రామము ఈ తొలి దశలో అనౌన్స్ చేస్తారు, అమలు చేస్తారు. మొత్తం 606 గ్రామాలు, 606 మండలాల్లో 604 గ్రామాల్లో ఈ 4 కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ ఫస్ట్ 606 గ్రామాల్లో ఇంప్లిమెంటేషన్ చేసి ఆ తర్వాత అర్హుల ఎంపిక కంప్లీట్ అయినాక మొత్తం పూర్తిగా అన్ని గ్రామాలకు ఎంపికైన ప్రతి అర్హునికి ఇచ్చేలాగా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. మార్చి వరకు గుర్తింపు ప్రక్రియ. డిప్యూటీ సీఎం బట్టి రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు 4 పథకాలు లాంఛనంగా ప్రారంభించబోతున్నాం. ప్రతి మండలంలోని ఒక గ్రామంలో 100% అమలు చేస్తాం. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా, భూమి లేని నిరుపేదలై ఉపాధి హామీ పథకంలో 20 రోజుల పాటు పనిచేసిన వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లభిస్తుంది. గ్రామ సభలు నిర్వహించి అర్హత కలిగిన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాం. లక్షల్లో దరఖాస్తులు వచ్చినందున ఆదివారం నుంచి మార్చి వరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. అవును, మరి ఇప్పుడు 10 ఏళ్ళకెళ్ళి రేషన్ కార్డులు లేవు కాబట్టి రేషన్ కార్డు అవసరమైన ఊర్లో ఒక 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు, 100 మంది ఉంటారు. అట్లా లక్షలాదిగా దరఖాస్తులు వచ్చినాయి. అది వాస్తవమే, అది నిజంగా. ఆ లక్షలాది ఒకటే రోజులో, ఒక నెలలో, ఒక వారంలో ఫిల్టర్ చేసి వీళ్ళకి ఇస్తున్నాం వీళ్ళకి ఇస్తలేమని చెప్పాలంటే చాలా టైం పడుతుంది. సో వాళ్ళందరూ ఎంపిక పూర్తి వరకు ఏమడుతున్నారు? మార్చి నెల అంటే జనవరి అయిపోయింది, ఇంకా 3-4 రోజులు అయితే 4 రోజులు అయితే జనవరి అయిపోతుంది. ఫిబ్రవరి, మార్చి 31 వరకు అర్హులు అందరూ లిస్ట్ అంతా ప్రిపేర్ చేస్తాం. అందరికీ మేము కొత్తగా పెట్టిన 4 పథకాలు ఏవన్నీ అమలు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కార్డుదారులందరికీ ఇకపై సన్నబియ్యం ఉత్తమం, మంత్రి ఉత్తమ్. దేశ చరిత్రలో ఇది ఒక ప్రత్యేక సందర్భం. ఒకేసారి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం మొదటిసారి. రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. అంటే ఈ గ్రామ సభలు అయిపోగానే రేషన్ కార్డులు ఉండవు, మళ్ళీ దరఖాస్తులు ఏం తీసుకోరు, మళ్ళీ ఎప్పుడు ఇస్తారో, మళ్ళీ ఎలక్షన్ల ముందే ఇస్తారో, మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చినాకనే ఇస్తారో అనేది లేదు. రేషన్ కార్డులు అనేది మీరు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మొదలైంది అంతే, మొదలైంది కానీ దీనికి ఇంకా ఎండ్ చేస్తలేము. నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అర్హులు, కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఎవరైతే రేషన్ కార్డుకు పోయిన వాళ్ళు, లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఇష్యూ చేస్తామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ చెప్తున్నారు. జాబితాలో లేని వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ అర్హులైన కుటుంబాలకు అందే వరకు కొనసాగుతుంది. కార్డుల జారీ ప్రక్రియ ముగిశాక అన్ని పేద కుటుంబాలకు నాణ్యమైన సన్న బియ్యాన్ని ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇప్పటికే కొంతమంది లిస్టుల పేర్లు వచ్చినాయి కదా రేషన్ కార్డులు. అవే కాకుండా మొత్తం అంతమందికి రేషన్ కార్డు లేదంటే డిసైడ్ అయిపోయిన తర్వాత ఈ ప్రతి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు మీద సన్న బియ్యం ఇస్తామని చెప్తున్నారు. యాక్చువల్గా మొన్నటి వరకు 10 లక్షల రేషన్ కార్డులు ఇస్తామన్నారు, 40 లక్షల రేషన్ కార్డులు ఇస్తామన్నారు. 40 లక్షలు కాదు, 10 లక్షలు కాదు, 5 లక్షలే ఇస్తామని చెప్పేసి తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ ఒక ప్రకటనలో చెప్పింది మనం చూసినాం.